నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో రస్తారోకో నిర్వహించారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఆడవారికి ఫ్రీ సౌకర్యం నిలిపివేయాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. తమ జీవనాధారం కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, ప్రభుత్వం వెంటనే తమకు ఉపాధి చూపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఆటో డ్రైవర్లు శంకర్, సంగయ్య, శాంతిలాల్, అన్వర్, నవీన్, బాషా, ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, మహాలక్ష్మి పథకం వెంటనే, మహాలక్ష్మి పథకం వెంటనే. ఇద్దరం ఆటో డ్రైవర్లను ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి మహాలక్ష్మి పథకం ఏమంటే తీసుకొచ్చిండు. ఆ పథకం వచ్చిన నుంచి ఇప్పుడు ఆటో డ్రైవర్లు దగ్గర 25 మంది దాకా ఆత్మహత్యలు, గుండె అటాకులు ఈ రకంగా చనిపోతున్నారు. ఎందుకోసం అంటే జీవనభృతి లేదు. ఈ 12,000 రూపాయల జీవనభృతి ఏడాదికి ఇస్తున్నాడు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే నెలకు 15,000 ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసింది, అది ఇవ్వలేదు. ఇప్పుడు ఈరోజు మేము 16 తారీఖు నాడు, ఫిబ్రవరి 16 తారీఖు నాడు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ అని చెప్పి మేము పిలుపునిచ్చినాం. ఈ పిలుపు ఇవాళ ఒక్కరోజుతోటి పోయేది కాదు, ఈ ఒక్కరోజు ఇవాళ ఇచ్చినాం. దీనికి మీరు స్పందించి మళ్ళా మా ఆటోలకు ఏదన్నా పరిష్కారం దిశగా మీరు నడిచి ఆ పరిష్కారం ఏదైనా చేస్తామనేది ఉంటే ఇది ఇంతటితో ముగిస్తాం. లేదంటే ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోయేది ఉంటుంది. ఇంకా ఒక రోజు అవుతుందా, 2 రోజులు అవుతుందా, 5 రోజులు అవుతుందా, మేము రోడ్డును ఎక్కితే మహాధరణ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు తెలంగాణ కోసం మేము సకల జనులు సమ్మె చేసినాం, ఆటోలు బంద్ చేసినాం, ప్రతి ఒక్కరు ధర్నా చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పటికి కూడా ఈ మహాలక్ష్మి పథకాన్ని బంద్ చేయకపోతే ఇంకా ఉధృతంగా మేము పోరాడాల్సి వస్తుంది. ఆటోలు ప్రతి దగ్గర స్పందింపజేస్తాం. ఎక్కడ ఆటోలు అక్కడ బంద్ అవుతాయి. ఇక్కడ కొన్ని వేల మహాలక్ష్మి పథకం కింద పెట్టిన స్కీమ్కు కొన్ని లక్షల ఆటోలు డ్రైవర్లు రోడ్డు మీద పడాల్సి వచ్చినాయి. వాళ్ళ కుటుంబాలు వాళ్ళే కాదు, మా ఆడవాళ్ళు కూడా ఆటోలు బస్సులు ఎక్కేటట్టున్నాం. కానీ 20 రూపాయల కోసం కొన్ని కోట్ల మంది మేము రోడ్డు మీద పడాల్సి వచ్చింది. సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్, మాకు ఈ పథకం ద్వారా మాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే మాకు వెంటనే మాకు జీవనోపాధి కల్పించాలని కోరుకుంటున్నాం సార్. మాకు ఏదైతే డిమాండ్ చేసినామో నెలకు 15,000 రూపాయలు అది వెంటనే మాకు శాంక్షన్ చేయాలని చెప్పేసి ఈ శుభపూర్వకంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.